లేదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏదో ట్యాక్సులు కట్టే వాళ్ళకి వీళ్ళకే రాయితీలు అంటారు. మనకేమో ధరలు పెరిగిపోతున్నాయి ఒక పక్క. రేట్లు పెరిగిపోతుంది కానీ ఈయన కూడా ఏం చేయట్లేదు కదా. ఏంటి సార్ మరి ఏంటి సూపర్ సిక్స్ అవుతుందా ఖచ్చితంగా? ఇందులో 2 పథకాలు అయితే అమల్లో ఉన్నాయి అంటున్నారు కదా. ఎక్కడ అవుతుందండి సూపర్ సిక్స్? గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయి అంటారు? గ్యాస్ బండలు ఇచ్చాడు కానీ బస్ ఫ్రీ పెట్టలేదు. లేడీస్కి ప్రతి నెల 1500 ఇస్తానన్నాడు, అది లేదు. ఖజానాలో డబ్బులు లేవనేది ఎక్కడ సంవత్సరానికి 18,000 వేసేవాడు. లేడీస్కి ఆడవాళ్ళకి 18,000 పోయినట్టే కదా. కొత్త పింఛన్ అన్నాడు, పింఛన్ కూడా లేదు. ఉన్న పింఛన్ పీకిస్తాడని అంటున్నాడు. చూసుకుంటే ఎక్కడికక్కడ పాత ప్రభుత్వాలు అరెస్ట్లే కనబడుతున్నాయి కానీ సంక్షేమం ముందుకెళ్తలేదు అంట. వెళ్ళట్లేదు అసలు. వంశీ గారిని అరెస్ట్ చేశారు సార్, వల్లభనేని వంశీ ఈ రోజు పొద్దున్నే. ఎందుకంటారు, పాతది ఏమన్నా ప్రాబ్లం అంటారు? వాళ్ళకి ఏదైనా ఇది ఉంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సార్ ఏంటి సార్ మరి ఏంటి రాయితీలు ఇస్తే బాగుంటుంది కదా కేంద్రం కూడా? కేంద్రం వీళ్ళిద్దరు ఒకటే కదండి. అవును, ఇక అడగచ్చు కదా. చంద్రబాబుకు మంచి అవకాశం ఉంది అడగటానికి కానీ, హోదా కానీ, ఏదైనా కానీ. చంద్రబాబు సైడ్ అయిపోతే బీజేపీ గౌరవం పడిపోద్ది. బాగా అవకాశం ఉంది దీనికి, ఉపయోగించుకోవాలి. ఖజానాలో డబ్బులు లేవని నేను మొన్న లెక్కర్ రేట్లు పెరిగాయి, నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? ఏముంది, ఎందుకు ఉండవు? ఖజానాలో ఉంటుంది. ఖజానా లేకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఏదైతే ఉందో దర్శనాలకు వెళ్ళారు. మరి రాగానే ఏంటంటే కిరణ్ రాయల్ గారి ఇష్యూ అని తేలిద్ది అంటారు. పాపం ఆయన ఏదో హడావుడి చేస్తున్నారు కదా, తిరుపతి ఇన్ఛార్జ్ మహిళలు వేధిస్తున్నారని. ఏముండవండి, గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఏముండవు. సార్ అట్లీస్ట్ ఎలా ఉంటుంది? 4 years అమరావతి, పోలవరం వీటితో గడిచిపోతుందా? అమరావతి పనులు మొదలవుతాయా? అదే జరుగుతాయి. 5 సంవత్సరాలు కూడా గడిచేదాకా అదే పోలవరం, అమరావతి. ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి వస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవ్వలేదంట. గ్యారెంటీ అది. రోడ్డు ఎక్కితేనే ప్రభుత్వం మారుద్ది. ఏమో ఫిబ్రవరిలో ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది కానీ మరి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా లేదని ఆయన అంటున్నారు. ఎవరు? స్పీకర్ గారు. మరి ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఏది లేదు కాబట్టి మనం రోడ్డు మీద రావడమే మంచిది. జగన్ సంక్షేమం కోసం చూసే పరిస్థితి ఉంది. మరి ప్రజలు ఏమైపోతారు ఆ పథకాల కోసం? దీనివల్ల ఏముందంటే పథకాలు అమలు చేస్తే కొద్దిగా మంచిది, పేదోళ్ళు కూడా మంచిది, ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా మంచిదే. విద్యా వ్యవస్థ లోకేష్ గారు గాడిలో పెడతారా ఏదో చెప్తున్నారు, అన్నీ బాగానే ఉంది, దాంట్లో ఏముంది? అంత తేలిగా రావండి అవి, గాడిది పెట్టాలని మాటలా. ఒక పక్క కరెంట్ ఛార్జీలు పెంపు, స్మార్ట్ మీటర్లు కొత్తగా రీఛార్జ్ అంటున్నారు. ఇవన్నీ త్వరితగతిన వచ్చేస్తాయండి సమ్మర్ లోపల. ఏమి రావండి ఇప్పుడు. ఆరోగ్య బీమా అయిందిగా, ఆరోగ్యశ్రీ, మరి అది అమలవుతుందా? అంతవరకు అమలు అవ్వలేదు, అవుద్దా లేదో తెలియదు, చూడాల్సింది. ఈ అంశాలు బాగా హైలైట్ అయినప్పటికీ డిఎస్సి కానివ్వండి, ఈ ఉద్యోగ కల్పనకు దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత కంపెనీలు వస్తాయి అంటారా అనేది కొంచెం సందిగ్ధంలో పడింది. ఎలా అన్న, కంపెనీలు రావాలంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎక్కడ పెట్టాలి కంపెనీలు? అమరావతి రాజధాని అంటున్నారు. అమరావతి వచ్చిన ఎవరైనా వస్తారు, చూస్తారు. రాజధాని లేదు కదా ఇక్కడ, కంపెనీ ఎక్కడ పెడతాడు? కూడా అదే అడుగుతుంది. ఏంటంటే స్థలం ఇచ్చి మాకు మీరే ఒక 10 ఏళ్ళు ఉంటానంటే వస్తామంటారు. గ్యారంటీ లేదుగా, గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఆల్టర్నేట్గా రావచ్చు. మరి నెక్స్ట్ ఇయర్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ వచ్చారు అనుకోండి, ఆయన దొనకని అన్నట్టు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎవరు? నేనే ఇన్వెస్ట్ చేయాలంటే నేనైనా భయపడతాను. ఆయన కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, వైజాగ్ డెవలప్ అయ్యి ఉంది, నీకు అక్కడ ప్లేస్ ఇస్తాను మీరు పెట్టుకోండి అంటే, ఒకవేళ జగన్ వచ్చినా ఈయన వచ్చినా ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి అక్కడ కొద్ది ప్లేస్ చూపిస్తే ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదు, మీరు ఆల్రెడీ డెవలప్ చేసి రాజధానిని మీరు పిలుచుకుంటే, ఇంకా ఆల్రెడీ కట్టిన భవనాలు, ఉన్న భవనాలు ఆల్రెడీ డెవలప్డ్ ఉంది కాబట్టి ఒక సెక్టార్ వచ్చినా, కంపెనీలు వచ్చినా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బయటికి వెళ్ళడానికి సోర్స్ మళ్ళీ అమ్ముకుని వెళ్ళడానికి. 8 నెలల్లో ఏమనిపించింది? కొంతవరకు కూడా సంక్షేమం కోసం చూసేవాళ్ళు ఒకలాగా ఉన్నారు, అభివృద్ధి కోసం చూసేవాళ్ళు సమయం ఇచ్చినా పర్లేదు అంటున్నారు. వీళ్ళిద్దరూ మ్యాచ్ ఎవరికి? ఎప్పుడు అంటే ఎవరి ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ఆయనకు ఉంటుంది, ఈయన ప్రణాళిక ఈయనకు ఉంటుంది. ఆయన హయాంలో నేను చూసింది ఏంటంటే కొద్దిగా రోడ్లు గిడ్లు అవి సరిగ్గా బాగాలేదు, సంక్షేమం అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత లో బడ్జెట్ అయినప్పటికీ రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. చాలా వరకు జనాలు డబ్బులు ఇటు ఆపేశారు. నాకు 10,000 ఇస్తే నేను అడిగానే ఏంది, నేను తీసుకున్నాను అంటే నా అకౌంట్లో వేస్తే తీసుకుంటాను. ఓటేసిన వాళ్ళందరూ మేము అడిగామా 10,000? మేము అడగలేదు కదా 10,000. ఆటో వాళ్ళకి ఇవ్వనండి, పాస్టర్లకి ఇవ్వనండి, పూజాలకి ఇవ్వనండి, ఎవరికైనా డ్వాక్రా మహిళలకి ఇవ్వనండి. ఆయన పంచినప్పుడు తీసుకున్నారు. నేను అడగలేదుగా పంచాడు అంటున్నారు. ఇప్పుడు ఈయన ఆపేసి ఆ డబ్బుల్ని సంక్షేమం కోసం వాడతాను అంటున్నాడు.
ఇప్పుడు పని కల్పించాలన్న నా ఒపీనియన్, పని కల్పించాలి. చాలా మందికి పనులు లేవు, ధరలు ఎక్కువ ఉన్నాయి, రెండో జీతాలు తక్కువ ఉన్నాయి. ధరలు పెరుగుతున్నాయి, ధర కంట్రోల్ చేయలేదు. పని కల్పిస్తే చాలు. ధర పెరిగినా కూడా కొద్దిగా 10,000 ఇచ్చి చోట 5,000 ఇచ్చి ధరలు కంట్రోల్ చేసి ఆ 5,000కి పని కల్పిస్తే చాలు, ఊరినే ఇవ్వద్దు. జగనన్న 2.0 మళ్ళీ వస్తానంటున్నారు ప్రజల్లోకి. సంక్షేమం సూపర్ 6 లేట్ అయిపోతుంది కాబట్టి అంటున్నారు. అవుతుంది. అసలు సూపర్ 6 అనే మాట నాకు తెలిసేటప్పుడు నేర్చుకునేటప్పుడే ఆయన ఇంటికో ఉద్యోగం అన్నారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం అన్నారు, జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు, జన్మభూమి కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమాలు. ఇప్పుడు మొన్న ఈయన ఇచ్చిన హయాంలో 90%లో 20% చేయగలడు, 80% చేయలేడు. కానీ అధికారం కావాలంటే చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత మంచిగా ఉంటే చాలు, ఎవరైనా పర్లేదు. అంశం ఏమైపోయిందంటే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క, ఈయన డిప్యూటీ సీఎంగా మార్చి ఆయనకేమో 21గా ఉంది, కూడా ఆయనకు నిండు ఉంది కదా ప్రభుత్వం. అయితే ఏంటంటే బీజేపీ ఫస్ట్ నుంచి ఈయనకే సపోర్ట్గా. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు తీసేసుకుంటే బీజేపీ అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు లేవా మిగతా రాష్ట్రాల్లో? ఇప్పుడు ఓన్లీ బీజేపీ గాను జనసేనకి లింక్ ఉంది కాబట్టి ఇక రాష్ట్రంలో ఏం నడవదు కదా ప్రభుత్వం. ఆయన వెళ్ళిపోండి, పక్క వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారిది ఫైనల్ డిసిషను. కూటమి ప్రభుత్వం అంటే సగం ఆయన వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం పడిపోయేటట్టు ఉంటే ఆయనకి ప్రయారిటీ ఉంటుంది. అంతగా ఆయనకి ఆల్రెడీ టీడీపీకి పూర్తిగా మెజారిటీ ఉంది. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు ఇచ్చిన మాట ప్రకారం కలిపి ఆయనకి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆయన జైల్లో కలిశారు కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తూనే 2 లాక్కొస్తున్నారు వీళ్ళు. కొంచెం రెడ్ బుక్ పక్కన పెట్టేస్తే బాగుంటుంది లోకేష్ గారిని చాలామంది అంటున్నారు. ఈ వలభనేని వంశీ గారి అరెస్టులు కానివ్వండి, మాజీ మంత్రుల అరెస్టులు ఉన్నాయి. ఓ పక్క చూసుకుంటేనేమో ఇటుపక్క ఏదైతే ఈ అభివృద్ధి అంశాలు కూడా కొంచెం టైం పట్టేస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం పాలన దగ్గరలో ఉన్నాం, మళ్ళీ ఎలక్షన్స్కి ఇంకో సంవత్సరం ఉందనగా అడావుడిగా ఉంటారు. ఎలా రెడ్ బుక్ ఎలా పెడతారన్న పక్కన? ఇప్పుడు ఏ పార్టీ వచ్చినప్పుడైనా ఆ పార్టీ వాళ్ళు ఫస్ట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో లేనప్పుడు టీడీపీ వాళ్ళు మైక్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని భయం పెట్టి పంపించేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు 46 ఎన్నో ఉన్నట్టున్నాయి. అప్పుడు ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ పెట్టి వాళ్ళు పెట్టే కష్టాలు వాళ్ళు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వీళ్ళకి 23 వచ్చినాయి. వీళ్ళ దెబ్బకి ఆయన స్పీకర్ చేసిన ఆయన ఎవరు, కోటియాల శివప్రసాద్ గారు, ఆయన కూడా చనిపోయాడు. టీడీపీ వాళ్ళని కొంత కష్టపెట్టారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళని ఎవరైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ప్రెజర్ పెట్టారు, కొద్ది కష్టపెట్టారు అనుకున్నారో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం సహజం. అది నువ్వు నాకు పడకపోతే నేను రీతి ఫ్రెండ్లీగా ఉంటానా? చిరంజీవి గారు ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటారని మొన్న ప్రెస్ మీట్లో అంటున్నారు. ఎందుకంటారు? ఎందుకు వచ్చింది ఆ అంశం? అంటే ఆయన ఎలాగో లేరు కదా. అంటే ఎవరన్నా మనకు తెలియదు కదా, ఎవరైనా పిలిచి ఉండొచ్చు, అడుగుతూ ఉండొచ్చు. ఆ తమ్ముడు ఉన్నాడు కాబట్టి నాగబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా వస్తే ఇంకా స్ట్రాంగ్ అయ్యిద్దని. 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు తెలుసు కదా, 30 years ఇండస్ట్రీ. ఆయన ఏంటి 150 నుంచి 11 గొర్రెలని కామెడీ చేస్తున్నారు, 2 రోజుల నుంచి ఆయన ఆడుకుంటున్నారు. అసలు చూసే ఉంటారు ఆ సభలో ఏదైతే లైలా సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు కదా. మరి ఆయన చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? మీడియాలో హైలైట్ అవ్వాలి. ఎవరు రెడ్డి ఉంది, అమ్మాయి రెడ్డి శ్రీరెడ్డి ఎవరు, ఆమెను ఎవరు అడగలేదు. నేను వైఎస్ఆర్సీపీ ఆమెకి ఎవరైనా కన్నో కప్పారా? జగన్ గారి ఆస్తులు తగాదాలే తేల్తలేదు. నాకే షర్మిల గారు అంటున్నారు, నాకేం చేయలేదు, ఆస్తి మోసం చేశాడు మా అన్నయ్య, జనానికి ఏం చేస్తారు అంటున్నారు. విజయమ్మ గారు కూడా కొంచెం కాసేపు ఇటు ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది నేను ఫ్యామిలీ మ్యాటర్స్ నాకు తెలియదు అన్న. ఫ్యామిలీ మ్యాటర్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. వస్తారా ప్రజల్లోకి? వస్తారా జగన్ గారు మరొకసారి? ఎందుకు రారు? అసలు నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరిలో కల్లా స్ట్రాంగెస్ట్ హార్ట్ అంటే గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది అంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డికి ఉంది. 4 years ఎలా ఉంటుంది? 4 years 3 years అయితే ఎవరైనా ఈ పనులకే కేటాయిస్తారు. రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలి, రాష్ట్రం మీద ఎవరైనా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేరు, జాబ్స్ రిలీజ్ చేయలేరు, పరిస్థితులు బాగాలేదు రాష్ట్ర పరిస్థితులు. 3 years ఈ రాష్ట్రాన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూసుకుని ఆ లాస్ట్ 2 years ఎలా ఓట్లు సంపాదించుకోవాలో చూసుకుంటారు అనేది అనుకుంటున్నాను నేనైతే. కొంతవరకు కూడా ఖజానా లోటులోకి వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నారు. కొంచెం సమయం పట్టినా ఇస్తామంటున్నారు కదా, ఎందుకంటే ఆల్రెడీ పాత బకాయిలన్నీ తీర్చడానికి సమయం పడుతుందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎలా ఉంది సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం టైం పట్టుద్ది, మనం కోలుకోవాలి కదా. ఆయన 5 సంవత్సరాలు వెనక్కి పోయాం, మనం 5 సంవత్సరాలు మనం వెనక్కే పోయాం. కాబట్టి కొంచెం టైం అవ్వాలి. మనం ఒక్కసారి ప్రెషర్ చేసామనుకోండి, ఆయన మాత్రం ఎక్కడ చేస్తాడు? కాబట్టి మనం కూడా కొంచెం వ్యవధి ఆయనకి ఇవ్వాలి. మనం మెయిన్ మనకి కావాల్సిందల్లా అమరావతి, ఆ పోలవరం, ఆ 2 అయితే చాలు. ముందు మన వాళ్ళు వలస వెళ్ళకూడదు. మన పిల్లలు ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే బాగుపడాలంటే మనకు ఒక రాజధాని కావాలి.
మనం ఏ ఊరు వెళ్ళి ఏం చెప్తాం, మనం మీ రాజధాని ఏది, ఇప్పుడు ఇది నా పిల్లం అంటాం, అది మన పిల్లం అయితే మన పిల్లం అంటాం, మన పిల్లం కదా మన పిల్లం అనలేక, అట్లాగే రాజధాని మనకు కావాలి, అది అంతకంటే ఏం లేదు. ఈ 20 లక్షల ఉద్యోగ కల్పనతో పాటు డిఎస్సి ఉంది సార్. అయితే ప్రతిపక్షాలు అంటే ఎవరో ఉద్యోగస్తులకి ఇంకా పాత పిఆర్సీ పెన్షన్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన డిఏలు విడుదల చేయలేదు కాబట్టి ఎవరు అంటున్నారు. అంటే కొంచెం సమయం ఇవ్వాలిగా దేనికైనా. ప్రతిదానికి సమయం ఇవ్వాలి. ఎందుకంటే మనం చాలా వెనక్కి వెళ్ళిపోయాం, 5 సంవత్సరాల్లో చాలా వెనక్కి వెళ్ళిపోయాం, అసలు కోలుకోలేని దెబ్బ తగిలింది. కాబట్టి మనం కంగారు పడిపోతే ఏమీ చేయలేం. జగన్ గారు 2.0తో మళ్ళీ వస్తానంటున్నారు. నిజంగా ప్రజలు ఆహ్వానిస్తారా? ఎందుకంటే ఏమంటున్నారంటే ముసలిదైన బటన్ నొక్కిద్దని చంద్రబాబు గారు అన్నట్టుగా, ఇప్పుడు ఎందుకు నొక్కట్లేదు అంటున్నారు. ఏమండి, బటన్ నొక్కి ఎంతమందికి పడ్డాయండి? 100లో 10 మందికి పడ్డాయి, 9 మందికి పడలా. కాబట్టి అసలు ఆ ప్రభుత్వం విషయం మర్చిపోండి. ఆ ప్రభుత్వం రాదు, ఇక చచ్చిపోయింది ఆ ప్రభుత్వం. ఆయనకి పెద్ద ఆయనకి మనం టైం ఇవ్వాలి కాస్త. ఏఆర్ డైరీ చూసుకున్నా కానీ 9 అరెస్ట్ అయ్యారు. లడ్డు విషయం అయితే తేలింది. ఎందుకంటే సబ్ కాంట్రాక్టర్లు చేసిన నిర్వాహకం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పాపం కదండి, ఎంతమంది తింటారండి ఆ లడ్డు? అది ఎంత పాపం అసలు, అది ఎంతో అది ఆ పాపం మళ్ళీ మాది ఇది పోదు. ఆ పాపం మనిషి కొట్టుకుపోతామే అంతే, చెప్పా పెట్టకుండా పోతారు అంతే. అలాంటిది పాపం అది. ఏంటంటే సార్ ఏమవుతుందంటే కిరణ్ రాయల్ గారి విషయం ఎందుకు తెరపైకి వస్తుంది? నిజంగా జరిగిందంటారా, లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? ఎందుకంటే సార్ ఏమో తీర్థయాత్రల హడావుడిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి వచ్చాకన్నా ఉంటుందో. నాగబాబు గారు ఆల్రెడీ ఆయన పక్కన పెట్టారు క్రమశిక్షణ చర్యలు, ఏదైతే వీడియోలు వచ్చినాయో టీవీల్లో వాటిల్లో. ఆ తిరుపతి ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, ఆ విషయం ఎలా చూడాలి? ఎలా చూసింది ఆయన ఇష్టం, మనం చెప్పలేము ఆ విషయం. అది పవన్ కళ్యాణ్ గారు ఆయనే చూసుకుంటాడు. ఆయన ఏది ఖండిస్తాడు, ఆయన ప్రతిదీ ఖండిస్తాడు. ఆయనంతా ముక్కుసూటి వ్యవహారం. ఆయన డబ్బు సంపాదన కోసం రాలా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకటే, అది ప్రజలకి మంచి చేయాలని వచ్చాడు ఆయన. కాబట్టి ఆయనే చూసుకుంటాడు. మనం మాట్లాడే ఇది లేదు మనకి. చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు. అసలు ఎందుకు అంటారు? ఎందుకు ఆ అంశం వచ్చింది? రెండోది చూసుకుంటే పృథ్వీ గారు, కామెడియన్ పృథ్వీ గారు కూడా 150 గొర్రెల నుంచి 11 గొర్రెలు అని ఒక సినిమా ఫంక్షన్లో అన్నారు. కొంచెం హైలైట్ అవుతున్నాయి ఇవన్నీ. ఎందుకంటారు? చిరంజీవి గారు అంటే ఆయన ఇంకా వద్దనుకున్నాడు. ఆయన వద్దనుకున్నాడు, ఇంకా రాజకీయాలు వద్దు, సినిమా చాలు, వాళ్ళ అబ్బాయిని పైకి తీసుకురావడానికి చాలు, ఇంకా ఆయనకి ఇంకా రాజకీయాలు వద్దనుకున్నాడు. ఇంకా ఒక దెబ్బ తిన్నాడు కదా ఆయన ఏదో చేద్దామని వచ్చాడు. ఆయన్ని మనం జనాలు ఆయన సహకరించలేదు. ఆయన వస్తే మంచిదే, ఆయన వస్తే మంచిదే, రావాలని కోరుకుంటున్నాం. షర్మిల గారి విషయం చూస్తే నాకే ఏమీ చేయలేదు మా అన్నయ్య గారు, ఇంకా ఏం చేస్తారు ప్రజలకి? ఈ యొక్క విజయమ్మ గారు కూడా డబ్బులు ఇస్తేనేమో కొడుకు మంచోళ్ళలా చూస్తున్నారు, లేకపోతే లేదంటున్నారు. ఎందుకు జరుగుతుంది వ్యత్యాసం? సొంత గొడవలు బయటకు వస్తున్నాయి. అవన్నీ మామూలేనండి. అయ్యో వాళ్ళు ఇంట్లో అందరూ ఒకటే, బయటకు వచ్చాక నువ్వేంటి అనుకుంటారు. అందరూ ఒకటే, ఎవరినెవరు పోగొట్టుకోరు, ఎవరు చెల్లిని ఎవరు పోగొట్టుకుంటారు. రెడ్ బుక్ గురించి మొన్న కేఏకే పాల్ గారు మాట్లాడారు. మార్నింగ్ చూసుకుంటే ఒక వార్త వచ్చింది, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్. రెడ్ బుక్ పరంగానే అంటారు. ఒక మాట చెప్తాను, మీరు ఒక క్వశ్చన్ చెప్తాను. మన ప్రభుత్వ ఆసుపత్రి గురించి మాట్లాడదాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, జనాలు ఎంత నరకం అనిపిస్తున్నారంటే అంత నరకం అనిపిస్తున్నారు. సెల్ఫోన్ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తానికి లేదు. సెల్ఫోన్ లేని పరిస్థితి ఏంటి? చచ్చిపోవడమేనా? ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆరోగ్యశ్రీ బర్డెన్ అవ్వడం వల్ల కొంచెం ఆరోగ్య బీమా పథకంలో జాయిన్ అవ్వడానికి ఏం టైం పడుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ ఒకటే నడుస్తుంది కదా, అందుకని ఈ వ్యత్యాసం అంటారు. కొంచెం మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి కేర్లెస్ అండి. ఎవడు ఏం పట్టించుకునే ఒక్కడు లేడు. అసలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ముందు భయం వేస్తుంది. అసలు ముందు అది ఖండించేవాడు ఒక్కడు లేడు. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల కావట్లేదు, ఆ జగన్ వల్ల అసలు కాలేదు, చంద్రబాబు నాయుడు వల్ల కూడా కావట్లేదు. ఎక్విప్మెంటే సరిగ్గా లేదు కదా సార్, అసలు లేదు. ఆ విషయం ఒకటి కొంచెం ఖండించండి, దయచేసి ఆ విషయం ఖండించండి. ఉంటాను. చేసేది ఏమీ లేదు, సంక్షేమాలు వదిలితే తప్ప ఏమీ చేయలేము. రైతు బజార్లో రైస్ పెట్టాలి. ఇదివరకు రైస్ పెట్టాడు చంద్రబాబు వచ్చినప్పుడు. ఇప్పుడు రైసు లేదు, ఇబ్బందిగా ఉంది. బయట బోల్డ్ రేటు అమ్ముతున్నారు. అందుకని రైతు బజార్లో రేటు, అది సన్న బియ్యం అది పెట్టి రేటు పెడితే ఫిక్స్డ్గా జనాలందరూ బాగుపడతారు. మధ్య తరగతి వాళ్ళందరూ, దిగువ తరగతి వాళ్ళందరూ, ఎవరికి ఎంత అయితే ఇదివరకు ఉండేది అక్కడ ఎక్కడో పెడితే అది లాభం లేదు. అది అయితే ఏమంటుందంటే కేంద్రము ఇచ్చే ఏదైతే 12 లక్షల వరకు కాదు నేను చెప్పేది, రూపాయిది కాదు. ఈ మామూలుగా సన్న బియ్యం ఉంటుంది కదా, 40-50, బయట 60 అట్లా తీసుకుంటున్నారు. 60 అట్లా 64 అట్లా తీసుకుంటున్నారు. మనకేమో క్యాపిటల్ లేని రాష్ట్రాలకి ఏ ప్రభుత్వాలు వచ్చినా రాయితీలు ఇవ్వట్లేదు. ఎందుకంటారు? ఏంటి ఇదే మామూలుగా ఏంటంటే ట్యాక్స్ రాయితీలను ఇవ్వు. మొన్న ఏదో 12 లక్షల వరకు ఇచ్చారు. ట్యాక్స్ వీళ్ళు ఎవరు, రాయితీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఏదైతే క్యాపిటల్స్ ఉన్నాయో వాళ్ళకి బాగానే ఉంది, మనకే స్టేట్ పరిధిలో వీళ్ళు ఇస్తారు. స్టేట్ పరిధిలో
సంబంధించింది సరుకులు కానీ ఏమన్నా కానీ పప్పులు కానీ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. సెంట్రల్లో కొన్ని ఉన్నాయి కదా, అది వాళ్ళు ఇవ్వాలి. కేంద్రం చెప్తుందేమో ఓన్లీ ఏదైతే 12 లక్షలు ఆదాయం ఉంటుందో దాని మీద రిబేట్ అంటున్నారు, కానీ మిగతా ఏమీ కూడా ముందుకు కదలతలేదు. ఓన్లీ పోలవరం అమరావతి అని చెప్తున్నారా, ఎప్పుడు అవుతాయో తెలియదు. అవుతీలే, నిదానంగా అవుతాయి. ఫైనల్కి ఎలా ఉంటుంది? 4 years ఎలా ఉంటుంది? కూటమి ప్రభుత్వాలు 8 నెలలు అవుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కోటి పని చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో డోకా లేదు. అది ముగ్గురు కలిపి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిపి చేస్తున్నారు కాబట్టి లాస్ట్ వరకు కలిసి ఉంటారు. ఫ్రాడ్ చేయడానికి ఇది లేదు, స్కోప్ లేదు. చక్కగా చేస్తున్నారు, చేస్తారు కూడాను. ఇన్ ఫ్యూచర్ వచ్చి 7 నెలలు 9 నెలలు అయింది కదా, చేస్తారులే. లాస్ట్ వరకు కలిసి ఉంటారని జనాభిప్రాయం. ఉంటారు, కలిసే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో కూడా కలిసే ఉంటారు. మధ్యలో జమిలీ వస్తే జమ్లీ రాదు, ఏమి రాదు. ఓకే.